పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యుఎస్, ఇజ్రాయిల్, ఇరాన్ పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తుంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20% చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో భారత్ కు ఇబ్బందులు ఎదురవబోతున్నాయి. ఇదిలా ఉంటే సంక్షోభ సమయాల్లో భారత్ కు అండగా నిలిచే మిత్రదేశం రష్యా మరోసారి ముందుకు వచ్చింది. గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు రవాణాకు ఇబ్బంది ఎదురైతే తాము సరఫరా చేస్తామని రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత చమురు భద్రతకు హార్మూజ్ జలసంధి చాలా కీలకం. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం పైనే ఆధారపడి ఉంది. భారత్ కు వచ్చే ముడి చమురు, ఎల్పీజీ వంటి దిగుమతుల్లో సుమారు సగం ఈ మార్గం గుండా వస్తుంది. ప్రస్తుతం భారత్ కు తక్షణ సంక్షోభం లేదు. మన వద్ద ఉన్న 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల పెట్రోలియం ఉత్పత్తులు నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తం 50 రోజుల వినియోగానికి సరిపోతుంది. దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారులుగా భారత్ ఉంది. 4వ అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం భారత్ సొంతం. 5వ అతిపెద్ద పెట్రోలియం ఎగుమతిదారునిగా కూడా భారత్ ఉంది. గల్ఫ్ నుంచి పరిస్థితులు విషమిస్తే రష్యా నుంచి దిగుమతులు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.